హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ పాతకాలం నాటి ఉలవచారు. మొదట కళాయి పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకోవాలి. తర్వాత అందులో పోపులు వేసుకోవాలి. పోపు బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఈ పోపు వేగేలోపు ముందుగా మనం చింతపండు కాస్త జ్యూస్ తీసుకొని అందులో తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. తర్వాత అందులో ఈ ఉలవ పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పోపు వేగాక మనం ఈ ఉలవ పిండిని ఇందులో వేసి కలుపుకోవాలి. చూసారా, పోపు ఇలా వేయనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం కలుపుకొని ఉంచుకున్న ఉలవచారుని ఇందులో పోసుకోవాలి. ఇది చక్కగా ఒక పావుగంట పాటు ఉడికేలాగా చూసుకోవాలి. పావుగంట ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఉలవచారు రెడీ.